श्री लक्ष्मीनारायणाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः श्री केशवादिचतुर्विंशतिमूर्तिदेवताभ्यो नमः धर्मार्जनविश्वक्सेन देवताभ्यो नमः चण्डादिद्वारपालकेभ्यो नमः श्री पराङ्कुशपरकालनिधिपरस्वाचार्यादि सर्वेभ्यो श्री महाभागवतेभ्यो नमः। इति सभा नमस्कारं कुर्यात्। వెంకటేశ్వరరావు గారు మీరు వారి దంపతులు ఏం చేస్తారు వారికి కూడా స్వాగతం. రక్షాబంధన కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు మా చేతితోటి ఆ కంకణం కడతాం. కట్టిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొడతారు. ఆ కొబ్బరికాయ కొట్టి అయిన తర్వాత ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత తీర్థం పుచ్చుకుంటారు. ఆ తర్వాతే అది అష్టలక్ష్మి యాగం. ఇప్పటికి 22 ప్రాంతాల్లో చక్కగా వైభవంగా లాస్ట్ ఇయర్ నెల్లూరు అది కూడా సుమారు 15 ఎకరాల స్థలం పెద్ద కాలేజీ గ్రౌండ్ బీఆర్సీ గ్రౌండ్స్ అని అక్కడ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. సరే ఏం చేసినా మనం ఎవరో గడ్డి పరక కూడా శక్తి ఉంది అంటే అది భగవంతుడు. అది ఎగురుతుంది, గడ్డి పరక గాలికి ఎగురుతుందంటే అబ్బా దానికి ఒక్కదనం కూడా కాదు, భగవంతుడిదే. అలాగే మనం భగవంతుడి సన్నిధానంలో ఉంటూ మంచి సంకల్పాలు మేమనే కాదు సుమా, మీరు కానీ ఎవరైనా మంచి పనులు చేయాలని సంకల్పించుకుని అడుగుతూ వేస్తే అది కంపల్సరీగా జరుగుతుంది, జరిగి తీరుతుంది, నో డౌట్. అయితే కొంచెం ముందు వెనక కొంతమందికి ఆలస్యం అవ్వచ్చు. సో మీ అందరికీ కూడా వచ్చినందుకు స్వాగతం పలుకుతూ మా యజ్ఞాచార్య స్వామి వారిని కార్యక్రమాలు ప్రారంభించవలసిందిగా ప్రార్థన చేస్తూ विश्वे देवासो अधिवोचता मे विश्वे देवास आस्महि प्रजयामाधनोभिर्मारथामद्विषदे सोमराजन् अग्निर्मन्यं प्रजनगन् पुरस्तादलब्धोर्गोपाः परिपाहिनस्त्वं प्रत्यञ्चो यन्तु पुनस्ते महिषाञ्चित्तं प्रबुधा विनेशत् धाधाधृणां देवाः पान् दूयमानं यद्धात् पुरव्यजानो महिषशर्म यगं सदस्मिन् हदे पुरुहूतः पुरुक्षु तनः प्रजाये हर्यश्वनुडयेन्द्रमानो वीरुषोमापराधाः येन सवत्रा अपते भवन् किन्द्राग्निभ्यामनुबाधामहेतान् सदमा रुद्रा नित्या उपरिस्थितं फाल्गुणमासे शुक्लपक्षेऽद्य तुदयायां वासरः वासरस्तु अद्य भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोग शुभकरण एवं गुणविशेषणविशिष्टायामस्यां शुभतिथौ अस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहितस्य अविरतानेक दिव्यावतारस्य देवदेवोत्तमस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं लीलयावतीर्णस्य भद्रासु सीता लक्ष्यसे भगवस्वरमानहस्तस्य भागे देहनः हृदयेनमानः तस्मात् पुष्पाणि समर्पयामि धूपमाग्रापयामि ॐ जगन्ते दक्षिणपदं सपरेशः రేపు మార్చి 12వ తేదీ నుండి 23వ తేదీ వరకు చాలా వైభవపేతంగా వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది భక్తులు భాస్కర్ గారిని ఇలాగా ఎంపీటీసీ గారు తర్వాత మాధవరెడ్డి గారు ఇలా ఉండేటువంటి పెద్దలంతా కూడా వారికి సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక దైవ కార్యాన్ని తలపెట్టి చేయడం అనేటువంటిది చాలా కష్టంతో కూడినటువంటి పని. అయినప్పటికీ దానికి వారు ముఖ్యంగా పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారు గొప్ప దృఢమైనటువంటి ఉక్కు లాంటి సంకల్పంతో
చిన్న శ్రీమన్నారాయణ రామానుజీరు స్వామి యొక్క మంగళాశాసనాలతోటి వారి ఆశీస్సులతోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమం భద్రాచల రాముడి యొక్క అనుగ్రహంతో చాలా వైభవోపేతంగా నిర్వహింపబడాలని, భక్తులందరికీ ఇది గొప్ప శ్రేయస్సును కలుగజేయాలి అని వారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తం కావాలని భద్రాచల రామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ జై శ్రీరామ్. 23వ అష్టలక్ష్మి యాగాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో 22 చోట్ల నిర్వహించి 23వ ఈ అష్టలక్ష్మి యాగాన్ని భద్రాచలానికి అతి సమీపంలో ఉన్నటువంటి సుమారు 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాముడు నడయాడినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఉష్ణగుండాల గ్రామంలో NH9 30 పక్కనే ఉన్నటువంటి శ్రీ కొండిచెట్టి బుజ్జి గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ యొక్క ఆశ్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన పీతాంబరం రఘునాథాచార్యులు వారు శ్రీ అష్టలక్ష్మి పీఠం వ్యవస్థాపకులు. మార్చి 12 నుంచి ఈ నెల 23 వరకు జరిగేటువంటి యాగంలో భాగంగా ఈరోజు మార్చి 2వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటల 15 నిమిషాలకు స్వామివారి చేతుల మీద ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క భూమి పూజ కార్యక్రమంలో భద్రాచల తెలంగాణ ప్రాంత వాసులు మరియు ఇటు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఆంధ్ర ప్రాంత వాసులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మంచిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు తెలుపుతున్నాను. అట్లానే ఈ యొక్క కార్యక్రమం 12 రోజుల పాటు ప్రతిరోజు కూడా మహిళలకు సుమంగళి యాగం, కుంకుమార్చన, పిల్లలకు హయగ్రీవ యాగం, ఇట్లా ప్రతిరోజు 50 మంది వేద పండితుల చేత ప్రతిరోజు కూడా యాగం 12 రోజుల పాటు ఇక్కడ నిర్వహించబడుతూ ఉంది. ఈ యాగంలో ప్రతి భక్తులు కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఈ అష్టలక్ష్మి పీఠం వ్యవస్థాపకులు శ్రీ పీతాంబరం రఘునాథాచార్య గారు ఈ యొక్క మన ప్రాంతంలో నిర్వహించడం మనందరికీ కూడా చాలా శుభదాయకం. మన ప్రాంత ప్రజలందరూ కూడా లోక కళ్యాణం కోసం స్వామివారు చేసేటువంటి యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేస్తున్నాం.